పోరాటం చేద్దామని నేను అన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా పోరాటాలు వీటన్నిటి కోసం కాదు, మనం చేయాల్సినటువంటి పోరాటం ఒకే ఒక పోరాటం, అది రాజకీయ పోరాటం. ఖచ్చితంగా రాజకీయంగా మనం ఆ స్థానాన్ని కనుక చేరుకుంటే ఈ విద్యలో రావాల్సినటువంటి, వైద్యంలో రావాల్సినటువంటి, ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో రావాల్సినటువంటి ఇచ్చే కాడ మనమే ఉంటాం. కాబట్టి మనం వీటన్నిటిని పెట్టుకొని మళ్ళీ వెనకబడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి వెంకన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ జిల్లా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే ఇవాళ రాష్ట్రంలో వీరిని చూసి మా సూర్యాపేట జిల్లాలో మరి శ్రీకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మేము అనుకున్న 118 మంది అందులో సభ్యులుగా చేరి ఒక్కొక్కరు 50,000 రూపాయలు ఇచ్చి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఆ జిల్లాలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యార్థులకు, మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ అంతో ఇంతో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని సన్మానించుకున్నటువంటి పరిస్థితి నిజంగా అన్నగారు మొదలుపెట్టినటువంటి మరి వీరిని చూసి వారి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ఎక్కడో ఒక చోట ఇది మొదలైతే ఈ రాష్ట్రం అంతా పాకేటటువంటి ప్రభావం ఉంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, యాదవులకు ఒక గొప్ప ప్లేస్ ఉంటుంది. ఈ అగ్రవర్ణాల తర్వాత రాజకీయంగా ఎవరినన్నా మిగతా వర్గాలు ఏకీభవిస్తాయి అంటే అది యాదవ జాతినే. అది మన అదృష్టం. మనకు ఆ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. మనం శ్రీకృష్ణ వారసులుగా మరి ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం అందరం అదృష్టవంతులుగా భావించాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి చైతన్యం, అలాంటి నిజాయితీ, అలాంటి గొప్ప పేరుండబడినటువంటి మనం ఇంకా ఎంతకాలం ఆ దొరల దగ్గర బానిసలుగా ఉందాం? 75-76 సంవత్సరాలు దాటిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అంతకుముందు భారతదేశానికి స్వతంత్రం కావచ్చు, ఇవన్నీ వచ్చి కూడా మరి ఈ రాష్ట్రంలో 2-3% లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎత్తు పొడుగు లేకుండా వాళ్ళు ఇంకో లెక్కలు, ఏ లెక్కలు చూసుకున్నా మన దాంట్లో ఎక్కడ కూడా సగానికి కూడా పనికిరారు. మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు, అందంలో కావచ్చు. మరి అలాంటి వాళ్ళ పక్కన మనం కూర్చొని వాళ్ళకు జేజేలు కొట్టేటటువంటి సాంప్రదాయం నుండి వాళ్ళని విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా వెంకన్నని మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రాణాలకు తెగించి అడవులకు పోయి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఎక్కువ పెట్టి ఈ ప్రభుత్వాలను గడగడలాడించినటువంటి నక్సలిజం పుట్టినటువంటి ఈ రాష్ట్రం మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులకు పోయినటువంటి వాళ్ళని తయారు చేసింది కూడా ఇలాంటి మేధావులే. మరి వాళ్ళ మనం ప్రాణాలని తెగించమని వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఈ జాతి ఈ దేశ జనాభాలో, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండి 70-80 ఏళ్ళ నుండి ఇంత మేధావి వర్గం ఇవాళ నల్లగొండ జిల్లా చూసుకుందాం. నల్లగొండ జిల్లాలో ఎన్ని పదవులు వచ్చినాయి, ఏ కుటుంబాలకు వచ్చినాయి, ఎవరు ఓట్లేస్తారు? ఎందుకు ఇది మనం చర్చ చేయట్లేము? ఎందుకు చర్చ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా మనం కొట్లాడదాం, విద్య కోసం కొట్లాడదాం, డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడదాం, పెన్షన్ల కోసం కొట్లాడదాం, భూభారతిలో దరఖాస్తులు పెట్టుకుందాం, భూమి పట్టాలు చేయమని కొట్లాడదాం, ఎన్నాళ్ళు చేద్దాం. మనం కొట్లాడాల్సింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజ్యాన్ని తీసుకురావడం కోసం. ఇవాళ నిజంగా మనం 15-16% ఉన్నాం. ఇవాళ బీసీలలో మెజారిటీ కులాలు ఉన్నటువంటి ఒక 5-6 కులాలని ఇవాళ వెంకన్న తయారు చేసినట్టుగా ఇవాళ మేధావులు నిజంగా నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నా. నేను ఎన్నికలకు ముందే నేను 20-25 సంవత్సరాలు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ నాయకుని దగ్గర ఉన్న ఆ నాయకునికి రెండో వ్యక్తిగా నేను నిలబడ్డా. మా అన్నకు తెలుసు, ఎవరు ఎమ్మెల్యే అయినా ఆ ఎమ్మెల్యేకు ఆ ఇంటి సభ్యులు ఒకరిద్దరు ఉంటే ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే ఒట్టెజానే ఉంటాడు. ఒట్టెజానే అందరికీ అంత ప్రేమగా ఉండి ఒట్టెజానేకి ఏదైనా నా ప్రజలకు సర్వీస్ చేయడానికి నాకు తగినటువంటి పదవి కావాలని అడగటమే నేరంగా చూస్తున్నటువంటి వాళ్ళందరినీ చదివి నేను వాళ్ళని ఎదిరించే స్థాయికి వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టుకొని నేను ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఒకరోజు అన్నాడు, తమ్ముడు నువ్వు కొంచెం స్పీడ్గా ఉన్నావు, ఈ రెడ్లతో చాలా కష్టం, మన వాళ్ళని ఎవరిని కూడా బతకనేలే, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికలకు ముందు అన్న చెప్పిన 10 రోజులకే నన్ను అడవులు పట్టించినటువంటి చరిత్ర ఈ రెడ్లది. నేనేమంటున్నా అంటే మా బెల్లి లలితక్క వారసులం మా రోజు వీరన్న, ఇవాళ సాంబశివుడు, ఐలన్న, వీళ్ళు ఎవరు ఎక్కడికి పోయిరు, ఎందుకు పోయిరు, ఇంకా ఎన్నాళ్ళు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా పోయి ఆ దొరల పక్కన కూర్చొని ఇవాళ మనం వాళ్ళకు లాల్ సలాములు కొడతా ఉన్నాం. ఎందుకోసం? అందుకనే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ మనమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా బీసీ 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 వాదం నడుస్తూ ఉంది.
ఇవాళ వెంకన్న ఏదైతే యాదవ ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా ఒక వేదిక మీకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళందరికీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అదే రకంగా అన్ని కులాల్లో అన్ని వర్గాలలో ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేసి వెంకన్న లాంటి వాళ్ళు ఒక 5-6 కులాలను ఏకం చేసి అక్కడ ఉన్నటువంటి మేధావులతో ఈ రకమైనటువంటి సమావేశాలు సభలు ఏర్పాటు చేసిన తర్వాత 4 కులాలను కలుపుకొని నల్లగొండ జిల్లాలో 12 స్థానాల్లో 3 రిజర్వేషన్ పోతే 9 జనరల్ స్థానాలు ఉంటాయి. అన్నని ముందు వరుసలో కూర్చోబెట్టి కులానికి ఒక ఇట్లాంటి నాయకుడు నమ్మకమైనటువంటి నాయకులు ఉంటారు. ఆ నాయకులతోని మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 9 స్థానాలు 9 కులాలు పంచుకుందాం. మనం గెలవమా? రెడ్లకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎందుకు గెలుస్తారు రెడ్లు? ఎవడన్నా జానాల లాంటి ఇట్లా మాట్లాడితే వీడిని ఎట్లా హత్య చేయాలి? ఇవాళ మనమటున్నోని ఎవరినో ఒక నెగేసి అరే ఏంద్రా నువ్వు అనుకుంటే పెద్ద కష్టమా? జానగడ పెద్ద లెక్క అంటే వాడు చెప్పిన మాటలు విని వాడు ఏ రకంగా నన్ను కథం చేయాలనేటటువంటి కుట్రలు మన దాంట్లోనే చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కుట్రలకు బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉండబడినటువంటి సమాజం అంతా కూడా వెంకన్న లాంటి వాళ్ళకు మా లాంటి వాళ్ళకు మేము ఉన్నాం అనేటటువంటి భరోసాని బహిరంగంగా ఇవ్వగలిగినప్పుడు ఆ దొరలు పారిపోయి ఈ కుట్రలు చేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మీరు అందరూ కూడా గర్జించాల్సినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మనకేదో చిన్న చిన్న పదవులు ఇస్తే దానికి మనం గొప్పగా చూసుకొని ఎందుకు పార్లమెంట్కి ఎందుకు వేయకూడదు? అన్నకంటే సీనియరా జానారెడ్డి గారి కొడుకు? ఎక్కడి నుంచి వచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి వీళ్ళందరికీ ఎందుకు వచ్చినాయి? మనకు ఎందుకు రావట్లేదు? ఇలా మా అన్నకంటే సీనియర్ నాయకుడు ఎవరు? అలాంటి పార్టీలని ఇవాళ నేను తిరుగుబాటు చేసిన తర్వాత అంతో ఇంతో అక్కడో ఇక్కడో అన్నలాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే 1.4% ఓట్లతో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టగలిగినాం. కానీ ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేదు కాబట్టి మనం అందరం కలిసి కాంగ్రెస్కి వెళ్ళి కేసీఆర్ వస్తే మళ్ళీ మన జాతిని తొక్కుతారనే భయానికి మన జాతులందరూ కలిసి కాంగ్రెస్కి ఓట్లేస్తే వాళ్ళ గొప్పతనం చూసి ఓట్లేసారని మా వాళ్ళని అధికారం వచ్చేదని వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మనం చేసినటువంటి పోరాటం కానీ మనం చేసినటువంటి చైతన్యాన్ని కానీ ఎక్కడన్నా స్మరిస్తారా? మీరు చూడండి వాళ్ళ వేదికలలో వాళ్ళకి ఎన్ని ఓట్లుంటే వాళ్ళు ఇలా రాజ్యంలోకి రాగలిగారు. అందుకనే దయచేసి సోదరులారా, మన ఉద్యమం ఇది కాదు. ఇంకా నన్న ఒక యాదవ కమ్యూనిటీకి యాదవ్ ఇంటలెక్చువల్ కాదు నాయకత్వం వహించదు. ఆయన అంతకుముందే అడవులకు పంపించినటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు. ఇవాళ బీసీలకు ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు 2028 అనేది బీసీలకు అధికారాన్ని తీసుకొచ్చేటటువంటి సంవత్సరం అది. ఆ 2028లో బీసీలు అధికారంలోకి రావాలంటే వెంకన్న లాంటి వాళ్ళు యాదవ విద్యావంతుల వేదికల మాదిరిగా బీసీల విద్యావంతుల వేదికలు ఏర్పాటు చేసి బీసీలలో ఉన్నటువంటి మెజార్టీ కులాలని ఇవాళ మనం 60 సీట్లు దాటితే 40 ఎమ్మెల్సీలు పుణ్యానికి వచ్చాయి కదా. అసెంబ్లీలో అవకాశం రాని ఎంబీసీ కులాలని ఎమ్మెల్సీలుగా భర్తీ చేసుకుందాం. 60 సీట్లు దాటిన తర్వాత ఇలా ఏం అవసరం లేదు. నల్లగొండలో 12, మహబూబ్ నగరు, వరంగల్ ఈ 3 ప్లేసులల్లో మనం నిలబడి పోరాటం చేస్తే అధికారం మన చేతిలోకి వస్తుంది. అట్లాంటి అవకాశాలని పక్కకు పెట్టి మనం ఆయన కాడికి పోయి రిప్రజెంటేషన్ ఈయన కాడికి పోయి రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మనం తయారు చేసిన వాళ్ళే కదా ఇవాళ ఆపరేషన్ కగార్లో బలైపోతాం చనిపోతామని తెలిసి కూడా పరారై వాళ్ళ కాళ్ళ ముందర పడట్లేరు. చివరికి ప్రాణం పోయేంత వరకు తెగబడి కొట్లాడి ప్రాణాలు అర్పిస్తున్నటువంటి బిడ్డలు మన జాతి బిడ్డలే కదా. మరి ఇవాళ మన జాతులను ఏం అడగట్లే. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఇవాళ సగానికి పైన ఉండబడినటువంటి మన కుటుంబాలను చైతన్యం చేసుకుంటే మనకు అధికారం అనేది అరచేతిలో చూపేయటం కాదు కదా, గుంజుకొచ్చి పెట్టగలుగుతాం కదా. కాబట్టి ఆ వైపుగా ఈ మేధావులందరూ కూడా ఏకమై మరి ఇక్కడ ఉండబడినటువంటి యాదవుడు ఏ కులాన్ని ప్రేమించినా మన వెంటబడి సవాసం చేస్తారు. ఇవాళ అగ్రవర్ణాలని అసహించుకునేటటువంటి ఎందుకంటే 70-80 ఏళ్ళ నుండి వాళ్ళు మనం పరిపాలించుకుంటూ పోతూ ఉంటే ఇవాళ కూడా మన యాదవుల విద్యార్థులకు చదువుకోవడం కోసం హాస్టల్ నిర్మాణం మనం చేసుకోవడానికి సందాలు అడుకునే పరిస్థితులు మనం ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ బిల్డింగులు చూడండి ఎన్నేళ్ల క్రితం అయినాయి. వాళ్ళ పిల్లలు పోయి అమెరికాలో చదువుకొని రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నారు. మన పిల్లలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. దీని అంతటికి కారణం ఎవరు? ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి 2-3% ఉన్నవాళ్ళు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం బలంగా కోరుకుంటే కాందేం లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, అన్న చెప్పినట్టుగా నేను తిరుగుబాటు చేస్తే నా మీద 100 కేసులు పెట్టి నా ఎమ్మటి పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా నిత్యం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను భయపడకుండా తిరుగుబాటు చేస్తే అన్న చెప్పిన ప్రతి కత్తిపోటు ఎదుర్కొంటా అనుకునే వాళ్ళే నా వెనకంగా వచ్చారు. ఇగో మీ ముందుండు నాయకుడు. ఎప్పుడు కూడా నేను కుల సంఘాలుగా తిరిగినప్పుడు నా ఎమ్మట్లేడు, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత నా వెంట నిలబడి ఒక అడ్వకేట్గా సుంకరపోయిన రాజు నా వెంట నిలబడి చివరి వరకు ఆయన ఎవరికి తెలియదు అప్పటి వరకు. అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ 14,000 ఓట్లు అనేవి నాకు 14 లక్షలతో సమానం అనే మాట అన్న చెప్పిన మాట 100కి 1,00,000 బాలదు కరెక్ట్. ఎందుకంటే మన జాతిలో పుట్టినటువంటి మేధావులే
వాళ్లకు ఏమవుతుందో అధికారం మళ్ళీ వస్తే మా బతుకులు ఉంటాయో ఉండవో అనేటటువంటి భయంతో మరి వాళ్ళంట ఇష్టం లేకపోయినా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవసరం